ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను. ప్రియులారా గమనించండి. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనం చదువుతాను. ప్రియులారా గమనించండి. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ప్రియులారా, దేవుని యొక్క ఆలయములో మేము ధ్యానించినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి విషయంలో మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవుని ఆలయములో ఏముంటుంది? దేవుని ఆలయమునందు ఆయన కృపను గురించి ధ్యానించితిమి. ఆయన ఆలయంలో దేవుని యొక్క కృప, మానవుని ఎడల కృప చూపించేవాడుగా ఉన్నాడు. అందుకనే మొదటిగా దేవా, దేవుని యొక్క ఆలయమునందు దేవుని యొక్క కృపను చూడగలుగుతాము. ప్రియులరా, దేవుని కృపను చూడగలిగేటువంటి వారంగా ఉన్నాం. చూడండి, దేవుని వాక్య భాగంలో నుండి 2వ సమూయేలు గ్రంథంలో ప్రియులరా మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాను. ప్రియులారా గమనించండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. ఇక్కడ సౌలుకేమో కృప దూరమైనట్లుగా చూస్తాము. అయితే ఇక్కడ దావీదు విషయంలో ప్రియులరా, నా కృప దూరము చేయను. సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. కనుక దావీదుకు దేవుని కృప పొందుకున్నవాడుగా ఉన్నాడు. చూడండి ప్రియులరా, సౌలు చేసినటువంటి తప్పు చిన్నదే, కానీ దావీదు చేసినటువంటి తప్పు ఎంతో భయంకరమైనటువంటి తప్పు. కాబట్టి వీళ్ళిద్దరి విషయాలలో ఎందుకు సౌలు చిన్న తప్పు చేయమన్నది మొత్తాన్ని నిర్మూలన చేయమంటే మంచి వాటిని కొన్నిటిని ఉంచుకొని జబ్బు కలిగిన వాటన్నిటిని కూడా ఏం చేసినాడు? బలి చేసినాడు, నిర్మూలన చేశాడు. అయితే కొన్నింటిని, అంటే అది ఒక చిన్న తప్పే. దావీదు మరి భయంకరమైనటువంటి పాపం చేశాడు. అంటే ప్రియులారా చూడండి, దావీదు వేరే పురుషుని భార్యను కోరుకొని ఆమెతో పాపం చేశాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే వీరిద్దరి విషయంలో ఎవరు దేవుని ఎదుట ఎక్కువ భయంకరమైనటువంటి పాపం చేసినారు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడ భయంకరమైనటువంటి పాపము దావీదు చేశాడు. అయితే దేవుని యొక్క ఆలయంలో, దేవుని సన్నిధిలో ఏం చేసినాడు? దావీదు భయంకరంగా పశ్చాత్తాపడ్డాడు. చాలా పశ్చాత్తాపడ్డాడు. తన కన్నీటు, తన పరుపు తేలే అంతగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వచ్చాడు గనుక దేవుని కృపను పొందుకున్నవాడుగా ఉన్నాడు దావీదు. తిరిగి ఆయన కృప ద్వారా క్షమాపణ పొందుకున్నాడు. కనుక ఆ యొక్క మహాకృప దావీదు జీవితంలో పొందుకున్నాడు. ప్రియులరా,
అంతేకాదు దేవుని ఆలయములో ఆయన కృప ఎంతగా ఉందంటే ప్రియులారా, నేను చదువుతాను, గమనించండి. కీర్తనల గ్రంథంలో చూడండి. అంటే తన ఎడల భయభక్తులు కలిగి ఆయన కృపను వేడుకున్న వారికి ఆయన ఎంత కృప ఇచ్చేవాడుగా ఉన్నాడంటే, దావీదు కీర్తనలో 103వ అధ్యాయంలో ప్రియులారా చూడండి, 103వ అధ్యాయంలో దావీదు కీర్తనలు 103వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగంలో నుండి ప్రియులారా చూడండి, 8వ వచనం, 103వ అధ్యాయము 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కనుక మానవుడి ఎడల దేవుని ఆలయములో చేరి, అంటే ఆ కృప కలిగినటువంటి దేవుని యొద్దకు చేరి ఆయన కృపలో వేడుకున్నటువంటి వారికి, తగ్గించుకున్నటువంటి వారికి ఆ కృప సమృద్ధి గలవాడుగా ఉన్నాడు. దేవుని కృప సమృద్ధి గల కృప. కనుక దావీదు పట్ల దేవుని కృప సమృద్ధిగా దయచేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. కనుక దేవుని ఆలయములో ఆయన కృప దొరుకుతుంది. ఆయన కృప ద్వారా ఏం చేయబడుతూ వచ్చాడంటే పాప క్షమాపణ పొందాడు. ఆయన కృప ద్వారా ప్రియులరా, ఇంకా మనం 11వ వచనం కూడా చూస్తే చూడండి, ఇక్కడ 103:11. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూడండి ప్రియులరా, దేవుని కృప దేవుని ఆలయములో చేరినటువంటి వారికి, దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని ఆలయం అనగా ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు కృప కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన కృప మానవుడి ఎడల ఎంత అధికముగా ఉన్నదో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంతేకాదు, ఆయన కృప ద్వారా ఆ యొక్క పాపములన్నీ కూడా 12వ వచనంలో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన దేవుని ఆ ఆలయంలో దేవుని దగ్గర ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఇది మొదటిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. రెండవదిగా ప్రియులారా, దేవుని యొక్క కృప ద్వారా మానవునికి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 2వ 3వ అధ్యాయము 24వ వచనంలో నేను చదువుతాను ప్రియులారా. రెండవదిగా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కనుక దేవుని కృప ద్వారా దేవుని ఆలయమందు చేరి ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసముంచి యేసుక్రీస్తు ద్వారా వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ నీతిమంతులుగా తీర్చబడుట అనేది ఎలాగ జరుగుతుందంటే ఆ యొక్క కృప ద్వారానే, విమోచనము ద్వారా, పాప విమోచనము ద్వారా కృప పొందుకొని ఏం చేయబడుతున్నారు? నీతిమంతులుగా. 3వ అధ్యాయం 25వ వచనం కూడా చూస్తే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని. 26వ వచనంలో, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు అతని నీతిని కనపరచు నిమిత్తము, కనబరచబడు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని
నీతిమంతులుగా తీర్చువాడై ఉండుటకు ఆయన ఇలాగు చేసెను. కనుక ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ఇంత గొప్ప ప్రణాళిక చేసినాడు. మానవుని ఎడల ఆయన ఎంత కృప కలిగినటువంటి వాడో, ఆయన కృపను ఆయన సన్నిధిలో చేరి ధ్యానించినప్పుడు ఆయన కృప ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను దేవుడు మనకు చక్కగా వివరిస్తూ వచ్చినాడు. కనుక ప్రియులారా, క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. క్రీస్తు కృప ద్వారా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ క్రీస్తు యేసుని యొక్క కృప ద్వారా మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు ఎంతగా మానవుని ఎడల ఆయన కృప ఎంత ఉన్నతంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మూడవదిగా చూడండి ప్రియులారా, ఆ కృపలో దేవుడు ఇంకా మనల్ని ఏం చేయాలని ఇష్టపడుతున్నాడంటే ప్రియులారా చూడండి, ఆ కృపలో దేవుడు తన ప్రియ బిడ్డలమైన మనకు ఆయన ఏం చేయాలని ఇష్టపడుతున్నాడంటే ప్రియులారా చూడండి, రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ప్రియులారా నేను చదువుతాను, మీరు గమనించండి. ఇక్కడ దేవుని ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతము వరకును మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు, కనుక ఆయన కృపలో జ్ఞానమున్నది. కనుక ప్రియులరా, ఆయన యందు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, ఇంకా చూస్తే ఆయన కృప చూడండి, యోహాను సువార్త 1:14 ప్రియులరా మనం గమనిస్తే దేవుని వాక్య భాగంలో నుండి యోహాను 1:14 కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యకు వస్తూ వచ్చినాడు. ప్రియులరా మనం గమనిస్తే దేవుని వాక్య భాగంలో నుండి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కాబట్టి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని లేక జనదైక కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కనుక ఆయన కృప ద్వారా ఆయన ఆలయమందు చేరి ధ్యానిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఆయన కృపను పొందుకుంటాం. ఆ కృపామయుడే, ఆ కృపా సత్య సంపూర్ణుడే ఈ లోకానికి వచ్చి మానవుని పాపము నుండి విమోచించి పాప బంధకాల్లో నుంచి విడిపించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి మనల్ని నీతిమంతులుగా చేసి క్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచన విడుదల కలుగు చేసిన దేవుడు. అంతేకాదు కృపలో అభివృద్ధిని ఇచ్చే దేవుడు, కృపలో మనలను అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. సంపూర్ణముగా ఆయన మనలను ఆ కృపలో వర్ధిల్ల చేసేవాడుగా, ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము కూడా ఆ కృపలో వర్ధిల్లునట్లుగా ఆయన సన్నిధికి చేరితే, ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి అందరినీ కూడా అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నిత్య రాజ్యాన్ని ఇచ్చి ఆ నిత్య రాజ్యములో నీవు నేను మనందరం కూడా ఆ పరలోక పట్టణంలో చేరేవారుగా ఉన్నట్టు కొరకై దేవుడు తన ఆలయంలో చేరి ప్రార్థించిన వారికి ఆయన కృప సమృద్ధిగా దయచేసేవాడుగా ఉన్నాడు. ఆ కృప మనందరం కూడా పొందుకొని మనం ఆశీర్వదించబడి అభివృద్ధి పొందినట్లు దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు, నీ కృప ద్వారా
మమ్మలను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. నీ ఆలయం మందు చేరి నీ సన్నిధిలో ప్రార్థించిన వారికి నీ కృపను దయచేసే దేవుడుగా ఉన్నారు. ప్రభువా, ఈనాడు ప్రార్థన చేయమని కోరినటువంటి ప్రియుల కొరకు నీ కృపను తోడుగా ఉంచి మారుమనసు రక్షణ దయచేసి ప్రభువా నీ కృపలో వర్ధిల్ల చేస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించుము, దయ చూపించుము, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, సిస్టర్ సుజాత నైనా కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ విషయంలో కూడా సహాయం చేయండి నాయనా. కనికరించుము, దయ చూపించి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా నాయనా తండ్రి, ప్రభువా మీరే కనికరించుము, దయ చూపించు. లలిత కొరకు ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండుము, ఆశీర్వదించుము, నీ కృపలో భద్రపరచు నాయనా. కనికరించు దేవా, సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ విధంగా నాయనా తండ్రి, నాయనా ప్రభువా మీరే కనికరించు నాయనా. ఇంకా ప్రార్థించమని కోరినటువంటి సైమన్ పీటర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం నాయనా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వారి పనిలో తోడుగా ఉండండి. వారి అమ్మ నాన్న గారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి, కనికరించుము తండ్రి. నీ ప్రియులైన వారు ప్రార్థన మనవులు ఎవరైతే కోరారో వారందరి మనవులు మీరు ఆలకించి మీరే సర్వ సమృద్ధి దయచేసి నాయనా సంపూర్ణంగా నీ కృపలో భద్రపరిచి మీ సన్ని తోడుగా ఉంచి కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నాయనా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రభువా అన్ని విషయాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సన్ని తోడుగుంచి వింటున్న మాకందరికీ ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.